हेलो डियर स्टूडेंट्स, आज का लेसन है भाभी। इसकी लेखिका है महादेवी वर्मा। पहले हम लेखिका का परिचय जानेंगे, उसके बाद सारांश। तो चलते हैं लेखिका का परिचय। हिंदी काव्य जगत की रहस्यवादी कवयित्री आधुनिक मीरा महादेवी वर्मा का जन्म फर्रुखाबाद में सन 1907 में एक प्रतिष्ठित परिवार में हुआ था। అయితే మహాదేవి వర్మ హిందీ సాహిత్యంలో రహస్యవాది కవయిత్రిగా, ఆధునిక్ మీరాగా పేరు పొందారు. ఆమె ఫరూఖాబాద్లో 1907లో ఒక ప్రతిష్ఠగల కుటుంబంలో జన్మించారు. उन्हें सूर, तुलसी, मीरा आदि का परिचय अपने माता से मिल गया था. అయితే సూర్దాస్, తులసీదాస్, మీరాబాయి మొదలగు కవుల గురించి వాళ్ళ పరిచయము వాళ్ళ తల్లి ద్వారా ఏర్పడింది. వీళ్ళందరూ కూడా సూర్దాస్, తులసీదాస్, మీరాబాయి భక్తి కాలకు చెందిన కవులు. शिक्षित परिवार के वातावरण में रहने के कारण बचपन से ही महादेवी को काव्य से लगाव हो गया था. शिक्षित परिवार అంటే చదువుకున్న కుటుంబంలో లేదా చదువుకున్న కుటుంబ వాతావరణంలో మహాదేవి వర్మ యొక్క బాల్యం గడిచింది కాబట్టి ఆమెకు రచనల పట్ల ఎక్కువ ఇష్టం ఏర్పడింది. उन्होंने इलाहाबाद से संस्कृत में एमए किया और प्रयाग महिला विद्यापीठ की प्राचार्य बनी. అయితే మహాదేవి వర్మ ఇలహాబాద్ యూనివర్సిటీలో ఆమె సంస్కృతంలో ఎంఏ చేశారు. ఆ తర్వాత ప్రయాగ్ మహిళా విద్యాపీఠ్లో ఆమె ఒక లెక్చరర్గా, ప్రాచార్యగా పనిచేశారు. महादेवी का पद्य और गद्य दोनों पर समान अधिकार है. అయితే మహాదేవి వర్మ పద్య భాగమే కాకుండా గద్య భాగము రెండిట్లో సమానమైన అధికారం కలదు. అంటే రెండిట్లో కూడా చాలా సునాయాసంగా రాసేవారు. అనేక वर्षों तक उन्होंने चांद मासिक पत्रिका का संपादन भी किया. అయితే అనేక సంవత్సరాల వరకు ఆమె చాంద్ అనే మాసిక్ పత్రికలో సంపాదకురాలుగా పనిచేశారు. కావ్య के क्षेत्र में उनकी प्रसिद्ध रचनाएं. కావ్య రంగంలో ఆమె యొక్క ముఖ్యమైన లేదా ప్రసిద్ధ రచనలు ఏమిటి అంటే నిహార్, నీరజ, రశ్మి, సంధ్యాకి. ఇవి ఆమె ముఖ్యమైన ప్రసిద్ధిగాంచిన రచనలు. आदि कविता संग्रहों से महादेवी जी को हिंदी साहित्य जगत में आधुनिक मीरा नाम से जाना जाता है. ఏవైతే ప్రసిద్ధమైన రచనలు ఉన్నాయి, నిహార్, నీరజ, రశ్మి, సంధ్యాకి, ఈ కవితా సంగ్రహాల ద్వారా ఆమెకు ఆధునిక మీరాగా ప్రసిద్ధి లభించింది. इनके गद्य की भाषा भी इनकी कविताओं की भाषा के समान अलंकृत तथा परमार्जित है. అయితే ఈమె గద్య రచన లాగానే ఈమె కవితల భాష కూడా చాలా అలంకృత పూర్వకంగా చాలా బాగా ఉన్నాయి. ఈ విధంగా మహాదేవి వర్మ యొక్క సంక్షిప్త పరిచయం పూర్తయింది. ఇప్పుడు మనము మహాదేవి వర్మ రాసిన భాబీ గురించి చదువుకుందాం. లేఖిక अपने बचपन की घटनाओं को याद कर रही है. మరి ఈ పాఠంలో భాబీ అనే పాఠంలో లేఖిక అంటే మహాదేవి వర్మ తన యొక్క బాల్యంలో జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంటూ రాస్తుంది. बचपन में उसे स्कूल जाना बड़ी दुख की बात थी. स्कूल जाना उनके लिए इतनी पीड़ा देती थी कि इसको भगवान का दिया हुआ जीवन मानती थी. అంటే అందరూ పిల్లలు ఏ విధంగా అయితే స్కూల్ వెళ్ళాలంటే బాధపడతారో, ఏడుస్తారో, అదేవిధంగా మహాదేవి వర్మ కూడా స్కూల్ వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ
ఎందుకు వెళ్ళేది అంటే భగవంతుడు మనకు జీవితాన్ని ఎలా ఇచ్చాడో ఆ జీవితంలో ఇదొక భాగము స్కూల్ వెళ్ళడం అని అనుకొని स्कूल को रोज़ వెళ్ళేది। अपने घर में रहने वाली नौकरानी की लड़की पर उसे ईर्ष्या हुआ करती थी। మహాదేవ్ వర్మ వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషి వాళ్ళ కూతురు ఉండేది। ఆ పని మనిషి కూతురు అంటే మహాదేవ్ వర్మకు చాలా ఈర్ష్య జలసుగా ఉండేది। ऐसे समय में लेखिका बूढ़ी कल्लू की माँ को सड़कों पर लाते वक्त रास्ते में सभी चीज़ों को देखती हुई आनंद पाती थी। అయితే మహాదేవి వర్మ లేదా లేఖిక రచయిత్రి స్కూల్కి వెళ్ళేటప్పుడు కల్లు తల్లి ఆమెను స్కూల్కు తీసుకెళ్లేది। అయితే దారిలో కనబడే వస్తువులన్నిటిని చూసుకుంటూ మహాదేవి వర్మ ఎంతో ఆనందపడేది। ऐसे समय में लेखिका बूढ़ी कल्लू की माँ को सड़कों पर लाते वक्त रास्ते में सभी चीज़ों को देखते हुए आनंद पाती थी। वहाँ पर एक मारवाड़ी के दुकान पर वृद्ध सेठ जी बैठते थे। वहाँ के पर्दे के छेद से 2 आँखें दिखाई देती थी। कल्लू की माँ के डर से उन आँखों के बारे में जानने के लिए कोशिश करने पर भी बहुत समय तक सफल नहीं हो पाई। అయితే దారిలో వెళ్ళేటప్పుడు మహాదేవ్ వర్మ అన్ని వస్తువులను చూస్తూ ఆనందపడుతూ వెళ్ళేది। అదే దారిలో ఒక ముసలి మార్వాడి సేట్ యొక్క దుకాణం ఉండేది। అయితే దాని పక్కనే ఒక పరదా కట్టి ఉంది। ఆ పరదా 2 రంధ్రాలలో నుండి 2 కళ్ళు ఈమెను చూస్తూ ఉన్నాయి। అంటే రోడ్డుపై పోయి వచ్చే వాళ్ళను చూస్తున్నాయి ఆ 2 కళ్ళు। అయితే మహాదేవి వర్మ కూడా ఆ కళ్ళను చూసేది। ఈ కళ్ళు ఎవరివి అని తెలుసుకోవాలి అని ఆమెకు ఒక ఆశ ఉండేది। కానీ కళ్ళు యొక్క తల్లి ఆమెను రోజు స్కూల్కి తీసుకెళ్తుంది కాబట్టి ఆ కళ్ళు తల్లి భయం వల్ల ఆమె ఆ కళ్ళు ఎవరివి అనేది తెలుసుకోలేకపోయింది। चेहरा तो देख नहीं पाई पर कल्लू की माँ से उसके बारे में पता चला कि वह अनाथ भी है और अभागी भी। అయితే ఆ కళ్ళు ఎవరివి అని తెలుసుకోవాలన్న కుతూహలంతో మహాదేవ్ వర్మ చివరికి ఆ కళ్ళు తల్లి ద్వారా ఆ కళ్ళు ఒక అనాథ మరియు అభాగ్యరాలైన స్త్రీవి అని తెలుసుకోగలిగింది। బూఢే సేట్ కే బేటే సే భాబీ కి షాదీ హుయి థీ। ఆ ఎవరైతే దుకాణంలో కూర్చున్న ముసలి సేట్ యొక్క కొడుకున్నాడో ఆ కొడుకుతో ఈ అమ్మాయి పెళ్లి జరిగింది। కానీ ఆ యువకుడు అదే సంవత్సరంలో పెళ్లి కొడుకు చనిపోతాడు। బూఢే సేట్ కే బేటే సే భాబీ కి షాదీ హుయి థీ। ఆ ముసలి సేట్ యొక్క కొడుకుతో భాబీ పెళ్లి జరిగింది। పర్ ఉసీ సాల్ మే ఉస్కే పతి కి మృత్యు హో గయి। కానీ అదే సంవత్సరంలో పెళ్ళైన సంవత్సరంలోనే ఆ సేట్ కొడుకు చనిపోతాడు। అప్పుడు ఈ భాబీ విధవ అవుతుంది। తబ్ సే ఉస్ బిచారీ की स्थिति बहुत बेचैन हो गई। అప్పటి నుండి ఆమె యొక్క స్థితి ఇంకా అధ్వానంగా మారింది। उसकी ननंद के आगे उसकी स्थिति और भी बिगड़ गई थी। మరి ఆ భాబీకి ఒక ఆడపడుచుంది। ఆ ఆడపడుచు అంటే ఈ భాబీకి ఇంకా చాలా భయం। पर एक दिन गीली सड़क पर लेखिका के पैर फिसलने से उसकी मुलाकात भाभी से हो गई। पर्दे से निकलकर उसने इसकी रक्षा की। కానీ ఒకరోజు మహాదేవ్ వర్మ పచ్చి రోడ్డు పైన జారి పడబోతుంది। అప్పుడు పరదా నుండి బయటకు వచ్చి ఆ భావి ఈమెను రక్షిస్తుంది। మిగిలిన పాఠము 2వ భాగంలో లేదా 2వ వీడియోలో నేర్చుకుందాము। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీకేజీ దునియా।